UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నిన్నటి రోజు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశానుసారం రైతు ధర్నాల కార్యక్రమంలో భాగంగా ఆలేరులో రైతు ధర్నా కార్యక్రమం ఉన్న సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి దర్శనం చేసుకోవడానికి మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు, అదేవిధంగా 6 శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మాజీ శాసన సభ్యులు ఒక బృందంగా వచ్చి మరి దేవస్థానంలో దర్శనం చేసుకోవడం జరిగింది. శ్రీ యాదాద్రి లక్ష్మణస్వామి దర్శనం చేసుకొని బయటికి వచ్చి ధర్నా కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అయితే ఈఓ గారు కంప్లైంట్ చేసిరని, రాజకీయ కార్యక్రమం చేసిరని చెప్పి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఏమని వారు ఆరోపించారంటే, రాజకీయ హిందూ దేవాలయ ధర్మాదాయ చట్ట నియమ నిబంధనల ప్రకారం ఇది రాజకీయ కార్యక్రమం చేపట్టొద్దని చెప్పి చేపట్టారు కాబట్టి వీళ్ళ మీద కేసు నమోదు చేయమని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈవో గారు. ఇస్తే దానికి పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మేమేమంటున్నామంటే అక్కడ రాజకీయ కార్యక్రమం జరగలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు భువనగిరికి వచ్చిన సందర్భంగా ఈ రుణమాఫీ ఏదైతే రుణమాఫీ ఉందో ఆగస్టు 15 లోపల పూర్తిగా చేయని ఎడల నేను లక్ష్మణస్వామి మీద ఒట్టు వేసి చెప్తున్నా, ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పిండు. కాబట్టి ఇప్పుడు చూస్తే 42 లక్షలు వాళ్ళే చెప్తున్నారు, మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చెప్తున్నారు 42 లక్షల మందికి ఇవ్వాలా, కానీ 22 లక్షల మందికి మేము డబ్బులు వేసినాం, అందులో 2 లక్షల మంది డబ్బులు వాపసు వచ్చినాయి, మరి 20 లక్షల మందికే ఇచ్చినామని చెప్తున్నారు. మంత్రి గారే చెప్పారు, వీళ్ళేమో ముఖ్యమంత్రి గారేమో పూర్తి చేసినామంటాడు, ఒక మంత్రి ఏమో 22 లక్షలకు 20 లక్షలకే ఇచ్చినామని చెప్తున్నాడు. మరి 46% అయింది. కాబట్టి వీళ్ళు పూర్తి చేయలేదనేది సమాచారం. మరి ఈ పూర్తి చేయకుండా మరి దేవుణ్ణి కూడా మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మాకు పూజారులు చెప్పారు మా ఎమ్మెల్యేలకు ఏమనంటే, పాలకుడు తప్పు చేస్తే ఆ పాలకుని అరిష్టము, అందులో ఆ పాలనలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అరిష్టం జరుగుతుంది. ఇది పెద్ద ప్రమాదం ఉంది. అందులో యాదాద్రి లక్ష్మణస్వామి తెలంగాణకు కొంగు బంగారం, వారు ఉగ్ర నరసింహుడు, కోపం ఎక్కువ. కాబట్టి ఎలాంటి హామీ జరగొద్దు, అరిష్టం జరగొద్దు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అని చెప్పితో పాటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో పొరపాటు చేసిండు, అవగాహన లేక మాట్లాడిండు, కాబట్టి వారిని కూడా క్షమించండి, వారికి కూడా అరిష్టం జరగొద్దు. అదేవిధంగా ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా, ఆయన పాలనలో ఉన్న ప్రజలకు కూడా అరిష్టం జరగొద్దు అని చెప్పి వారు పరిపూర్ణ పూజ చేశారు. అది తూర్పు ద్వారం దగ్గర బయటనే చేశారు, దేవాలయం బయట తూర్పు ద్వారం దగ్గర చేశారు. ఎక్కడ కూడా అది కార్యక్రమం, ఎక్కడ కూడా మా పార్టీ జెండాలు కానీ ఇంకోటి కానీ రాజకీయ కార్యక్రమం కానే కాదు. అది పాలకుడు కూడా బాగుండాలని కోరినాం. చేస్తే దాని మీద కేసు పెట్టడం విడ్డూరం. మరి అది పక్షపాతంగా మరి పెట్టడం, కాంగ్రెస్ పార్టీ పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పెట్టడం నిజంగా కూడా ఖండిస్తున్నాం. రెండవది, ఇది జరిగిన తర్వాత స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బీర్ల ఎల్లయ్య గారు వారి 100 మగాదులను ఒక 30-40 మందిని పైకి తీసుకొచ్చి మరి ఈ శాసనసభ్యులు నడిచిన ప్రాంతాన్ని, ఆ పూజ జరిగినటువంటి కార్యక్రమాన్ని, అంటే రేవంత్ రెడ్డి గారి మీద మీకు ఇష్టం లేదా, వారు మంచిగా ఉండడం మీరు కోరుకుంటారా లేదా, మేము మంచిపోవాలని కోరుకుంటున్నాం. మరి ఆడికి వచ్చి ప్రైవేట్ ట్యాంకర్లు 5 ట్యాంకర్లను పైకి తీసుకొచ్చారు. దేవస్థానం అనుమతి లేదు, పైకి ట్యాంకర్ కానీ వెహికల్ కానీ రావాలంటే మీకు తెలుసు ఏంటంటే 500 రూపాయలు కట్టాలి.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.